అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారిని ఆ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. షర్మిల గారి మీద ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలతో ఆమె పార్టీకి బలమవుతారు, పార్టీని బలోపేతం చేస్తారు అనే ఒక ఆశ, అంచనాల మధ్య కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు ఆ పదవి ఇచ్చారు. కానీ ఆమె పదవి తీసుకున్న ఈ 2 ఏళ్లలో, ఈ 2.5 ఏళ్లలో పెద్దగా పార్టీకి ఉపయోగపడలేదు. తన పర్సనల్‌గా తనకేదైతే జగన్మోహన్ రెడ్డి గారంటే పడదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి తనకు సొంతంగా ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాలు ఉన్నాయి కాబట్టి, వాటిని అడ్డం పెట్టుకొని మాట్లాడితే జగన్ మీద, వైసీపీ మీద నోరేసుకొని పడిపోవడం తప్పితే, రాష్ట్రంలో ఆమె మరో రాజకీయం చేయట్ల. టీడీపీ చేస్తున్న తప్పుల్ని ఎండగట్టట్లేదు, కూటమి చేస్తున్న తప్పుల్ని ఎండగట్టట్లేదు. ఏదో నామకే వస్తేగా నామమాత్రంగా 2 మాటలు మాట్లాడుతున్నారు అంతే. కానీ జగన్ గారు ఓడిపోయి 2 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ వైసీపీని, జగన్ గారినే టార్గెట్ చేస్తున్నారు. సో ఈ పద్ధతి వాళ్ళకి నచ్చట్లే కాంగ్రెస్కి. పైగా కాంగ్రెస్ పెద్దలు వచ్చే ఎన్నికల నాటికి జగన్ని తమతో కలుపుకోవాలనుకుంటున్నారు. సో అది మెయిన్ కాంగ్రెస్ అజెండా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సోనియా గాంధీ దగ్గర నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది. కేవీపీ గారి ద్వారా ఒక రాయబారం కూడా అందింది. వచ్చే ఎన్నికల నాటికి కలిసి పోటీ చేద్దామని. కానీ జగన్ నాట్ ఇంట్రెస్టెడ్, అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అలా ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలి అంటే షర్మిల గారు అడ్డం పడుతున్నారు. పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఆమె తమ బద్ధ రాజకీయ శత్రువులైన కూటమినో, బీజేపీనో, టీడీపీనో, జనసేననో వదిలేసి జగన్ గారిని ఎందుకు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి నచ్చక, సరే ఆమెకు చెప్పు చూశారు, అయినా సరే ఆమె మారట్లేదు, అందుకని ఆమెను పక్కన పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరు ఆల్టర్నేటివ్ దొరక్క చూస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు మార్చేయాలంటే మళ్ళీ ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఆయన రుద్రరాజు గారికి ఇవ్వాలి. ఆయనకేమో ఇంట్రెస్ట్ చూపించట్లా. ఆమె వచ్చారని ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇస్తే ఆయన ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లా. పోనీ సీనియర్లు పల్లం రాజు గారు లాంటి వాళ్ళు, లేదంటే చింతామోహన్ గారు లాంటి వాళ్ళను అడిగి చూశారు. వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది? డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, పర్యటనలు చేయాలి, అవి పైనుంచి ఏమీ డబ్బులు రావు, వీళ్ళే పెట్టాల్సి ఉంటుంది. సో అందుకే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆ హోదాను తీసుకోవడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకని షర్మిల గారిని కొనసాగిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఆల్రెడీ 6 నెలల కిందటే ఫిక్స్ అయ్యారు ఈమెను తొలగించాలి అని. ఇప్పటికి ఏం మించిపోలే. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునే అవకాశం ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. 151 నుంచి 11కి పడిపోయారు. ఆ తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు, ఏమాత్రం మార్పు రాలేదు. అదే మొండితనం, అదే మూర్ఖత్వంతో ఆయన ఉన్నాడు. సో జగన్ మారలేదు అనేది జనానికి తెలిసింది కాబట్టి వైసీపీకి మళ్ళీ ఓట్లు వేయరు. అండ్ కూటమి మీద కూడా వ్యతిరేకత ఉంది. వీళ్ళు కూడా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, ఏదో షో చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకతను పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, దాని కారణంగా టీడీపీ కూటమికి కూడా మైనస్ మార్కులు పడుతున్నాయి. సో ఈ వ్యతిరేకత, ఇక్కడున్న ప్రభుత్వ వ్యతిరేకతను, అక్కడ ఆల్రెడీ జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకతను వాడుకోవడానికి కాంగ్రెస్కి మంచి అవకాశం. దూకుడుగా వెళ్ళొచ్చు, జనంలోకి వెళ్ళొచ్చు. చాలా బలమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్కి ఒకప్పుడు. సో వాళ్ళను మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు. కానీ అలా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించే పని షర్మిల గారు చేయట్లా. అవకాశం ఉన్నప్పటికీ, ప్రణాళిక ఉన్నప్పటికీ ఆమె పట్టించుకోవట్లా. ఎంతసేపు ఆ పర్సనల్ అజెండా, ఎంతసేపు ఆ ఫ్యామిలీ గొడవలు, ఎంతసేపు జగన్ను కెలకడం వరకే దృష్టి పెడుతున్నారు. సో అందుకే ఇంకా ఈమెతో పని అవ్వదు. కాంగ్రెస్ పార్టీ అనుకున్నది వేరు, ఈమె చేస్తున్నది వేరు. కాబట్టి ఇంకా ఈమె అనవసరం, ఈమెను తొలగించాలి అని ఉన్నారు. అయితే ఇంకెవరికి ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్క్కి సమాధానం లేక ఆగిపోతున్నారనమాట. సో నాకు తెలిసి పల్లం రాజు గారికో, లేదంటే రుద్రరాజు గారికో, వీళ్ళు ఎవరికో ఇస్తారేమో మరి. ఏదైనా ఒక 2-3 నెలల్లో డెసిషన్ ఉండొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ.